తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 5వ చరణం. మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకము చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుపవలనని కీర్తనాకారుడైన దావీదు ఈ మాట పలికెను. దేవుడు ఏ మేలుతో మనలను తృప్తిపరుస్తాడు? పాపములకు క్షమాభిక్ష దయచేసి సమాధానములు ప్రసాదించుట, పాపము చేత మరణించిన స్థితిలో నుండి విమోచించి బ్రతికించుట, నూతన ఆధిక్యతను ఇచ్చి దీవించుట, నూతన ఆశీర్వాదములతో ఉజ్జీవింపచేయుట, నూతన యవ్వన ఆధ్యాత్మిక శక్తిని అనుగ్రహించుట, న్యాయము తీర్చుట, అపారమైన కృప జాలి కనపరుచుట. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, సాతాను నిన్ను పాపం, రోగం, మరణానుభవంలోనికి నడిపించాడు. దానికి వ్యతిరేకముగా దేవుడు నీకు రక్షణ, స్వస్థత, నిత్యజీవమును అనుగ్రహించాడు. గనుక నీ ఎడల దేవుని ప్రేమను, ఆయన మంచితనాన్ని నీవు ఎప్పుడూ మర్చిపోకూడదు. నీవు దేవునితో అంటుకట్టబడి ఆయనకు కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే ఆయన నిన్ను, నీ హృదయమును మేలులతో దీవెనలతో తృప్తిపరిచి సంతోషి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.